ఏపీఎస్ఆర్టీసీ స్టాఫ్ వర్కర్స్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో కలెక్టరేట్ వద్ద ధర్నా నిర్వహించారు. ఫెడరేషన్ రాష్ట్ర అధ్యక్షుడు సుందరయ్యపై ఉన్న సస్పెన్షన్ను ఎత్తివేయాలని నాయకులు ఎం అయ్యప్ప డిమాండ్ చేశారు. ఏలూరు ఆర్టీసీ డిపో పెట్రోల్ బంకులో 80 లక్షల కుంభకోణం జరిగిందని, దానికి సంబంధించి ఎవరైతే దోషులుగా ఉన్నారో వారి మీద జ్యుడిషియల్ ఎంక్వైరీ చేయించి చర్యలు తీసుకుని కేసులు నమోదు చేయించాలన్నారు. కుంభకోణంతో సంబంధం లేని ఎస్డబ్ల్యూఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు సుందరయ్యను కావాలని ఆర్టీసీ యాజమాన్యం సస్పెండ్ చేసిందని ఆరోపించారు. సుందరయ్యను మళ్లీ విధుల్లోకి తీసుకోవాలని రాష్ట్ర వ్యాప్తంగా ధర్నా చేస్తున్నామని, ఆర్టీసీ యాజమాన్యం వెంటనే సుందరయ్యను పోస్టింగ్ ఇవ్వాలని కోరారు. లేని పక్షంలో అన్ని సంఘాలను కలుపుకొని ప్రజా ఉద్యమం చేపడతామని హెచ్చరించారు. ఎస్డబ్ల్యూఎఫ్ ప్రకాశం జిల్లా అధ్యక్షులు శ్రీనివాసరావు, బాపట్ల జిల్లా అధ్యక్షులు తిరుపతి రెడ్డి, సిఐటియు జిల్లా నాయకులు శ్రీనివాసులు, ఆర్టీసీ ఉద్యోగులు పాల్గొన్నారు. ఏలూరు డిపోలో పెట్రోల్ బంక్ జరిగిన అవతాకల్లో ఎలాంటి సంబంధం లేని మా యూనియన్ రాష్ట్ర అధ్యక్షులు సిహెచ్ సుందరయ్య గారిని అక్రమంగా సస్పెండ్ చేశారు. వారిని వెంటనే లిఫ్ట్ చేయాలని డిమాండ్ చేస్తూ ఈరోజు కలెక్టర్ ఆఫీస్ ముందు ధర్నా చేస్తున్నాం. అదే సందర్భంలో ఈ అవతాకలపై సమగ్ర విచారణ జరిపించాలి. ఎవరైతే నిజమైన దోషులు ఉన్నారో వాళ్ళ మీద పోలీస్ కేసు పెట్టి విచారణ జరిపి చట్టం ద్వారా చట్ట పరిధిలో వాళ్ళని శిక్షించాలని మేము డిమాండ్ చేస్తున్నాం. మొత్తం 83 లక్షల కుంభకోణం జరిగింది. 83 లక్షల్లో కొంతమంది ఉద్యోగులను భయపెట్టి వాళ్ళ దగ్గర ఇప్పటికీ 50 లక్షల రూపాయలు కట్టించింది యాజమాన్యం అక్రమంగా. ఇది సరైన పద్ధతి కాదు. ఎవరైతే దోషులున్నారో, ఎవరు దొంగతనం చేశారో, ఎవరు కుంభకోణానికి పాల్పడ్డారో వాళ్ళు విచారణ జరిగి ఎవరైతే దోషులున్నారో వాళ్ళ మీదే పోలీసు కేసు పెట్టి కోర్టు ద్వారా న్యాయబద్ధంగా చట్టబద్ధంగా రాజ్యాంగ పరిధిలో వాళ్ళు తీసుకుంటే మన యొక్క పరువు ఉంటుంది తప్ప అక్రమ పద్ధతిలో డబ్బులు వసూలు చేయడం సరిది కాదు. మా సుందరగారిని కూడా డిమాండ్ చేశారు 5 లక్షలు కట్టాలని. నాకు ఎలాంటి సంబంధం లేదు, మా వంతులో భాగస్వామ్యం లేదు కాబట్టి నేను కట్టను అన్నాడు. కట్టనందుకు కక్షపూరితంగా సస్పెండ్ చేయడం యాజమాన్యానికి ఇది అవమానకర విషయం. కాబట్టి ఇప్పటికైనా భేషాలకు వెళ్లకుండా యాజమాన్యం సుందరగా లిఫ్ట్ చేసి వెంటనే విధుల్లో తీసుకొచ్చి మిగిలిన అంశాల మీద సమగ్ర ఒక జ్యుడిషియల్ ఎంక్వైరీ అయినా జరిపి దాని మీద విచారణ దిగ్గుదేల్చాలని స్టాఫ్ అండ్ వర్కర్స్ ఫెడరేషన్ మేము డిమాండ్ చేస్తున్నాం. ఏదైతే రాష్ట్ర స్టాఫ్ అండ్ వర్కర్స్ ఫెడరేషన్ రాష్ట్ర అధ్యక్షులు సిహెచ్ సుందరయ్య గారిని అక్రమంగా సస్పెండ్ చేశారో, ఈ సస్పెండ్ ఎమ్మటే లిఫ్ట్ చేసి అదే డిపోలో డ్యూటీ ఇవ్వాలని, లిఫ్ట్ చేసి ఉద్యోగం ఇవ్వాలని ప్రధానంగా డిమాండ్ చేస్తున్నాం. వీరితో పాటు కూడా 4 ఏడీసీలు ఉన్నారు, వాళ్ళు కూడా లిఫ్ట్ చేయాలని మేము ప్రధానంగా డిమాండ్ చేస్తున్నాం. ప్రధానంగా ఏలూరు డిపోలో అవుట్లెట్ బయట పెట్రోల్ బంక్ ఆర్టీసీ నిర్వహిస్తూ ఉంటుంది. ఆర్టీసీ నిర్వహించే క్రమంలో బయట వ్యక్తులు 83 లక్షల రూపాయలని తస్కరించారు. ఇది ఆర్టీసీ ఉద్యోగుల మీద, అక్కడ నిర్వహించే కార్మికుల మీద మోపి దాన్ని వసూలు చేయాలని అక్కడ ఈడీ ఆదేశించడం జరిగింది. దాన్ని మాకే సంబంధం లేదని వ్యతిరేకించడం వల్ల కక్ష సాధింపు చర్యలో భాగంగా మా రాష్ట్ర అధ్యక్షుని 4 ఏడీసీని సస్పెండ్ చేశారు. ఇది దారుణమైన అన్యాయము. ఏదైతే చట్టపరంగా ఉందో చట్ట ప్రకారం పోయి రాజ్యాంగ సూత్రాన్ని అనుసరించి వాళ్ళకి అన్యాయం జరిగితే శిక్షించండి, అన్యాయం జరగకుండా నిర్దోషులుగా తేల్చినట్టు లిఫ్ట్ చేయండి. ఎవరైతే నిర్దోషులుగా బయట చలామణి చదువుతున్నారో దోషుల్ని వెంటనే శిక్షించి వాళ్ళ వద్ద నుంచి రికవరీ చేయాలని ప్రధానంగా డిమాండ్ చేస్తున్నాం.